ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ, నథింగ్ హ్యాపెన్. టోటల్ వాల్యూ ఇస్ 25 crores. ఇందులో ఫీల్డ్ మార్కెటింగ్ కి, అడ్వర్టైజింగ్ కోసం. ఏనేంటి ఫీజు పీకిన బల్బులాగా మాటి మాటికి ఆగిపోతున్నాడు? ఏమైంది దీనికి? నన్ను రూమ్ లో పెట్టి లాక్ చేస్తారా? ఇక మీదట మీ సజెషన్స్ ఏంటో చెప్పొచ్చు. కృష్ణ గారికి మెయిల్ చేస్తాం. ఆమె ఎస్ అంటే మేం ప్రాజెక్టులకు వస్తాం. యా షూర్, థ్యాంక్స్. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? ఓ, ఇద్దరం కలిసి స్విమ్మింగ్ చేయాలా? నాకు స్విమ్మింగ్ రాదు కదా మరి. నోర్మోయ్, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నేనేం చేశానండి? లోపల మీటింగ్ లో చేతులు పెట్టి కాల్తో తన్ని నన్ను డిస్టర్బ్ చేయలేదు. అంటే నేను క్యాజువల్ గానే చేశానండి, దానికి డిస్టర్బ్ అవుతారా? మరెవరా? నాకొచ్చిన కోపానికి అక్కడే లాగిపెట్టి కొట్టేవాణ్ణి. మీటింగ్ అని ఆగిపోయాను. మీకు కోపం వచ్చిందా అండి? అవును. బాగా కోపం వచ్చిందా అండి? అవును. జస్ట్ నేను చెయ్యి వేసినందుకే మీకు అంత కోపం వస్తే నన్ను ఈ మీటింగ్కే రాకూడదని డోర్ లాక్ చేసి వచ్చారు. దానికి నాకెంత కోపం రావాలి? నాకు అవన్నీ అనవసరం. నా బిజినెస్ వ్యవహారాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవడం నాకు ఇష్టం లేదు. ఈ డీల్ క్యాన్సిల్ అయిందనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తానండి? మీరు నన్ను ఏమీ చేయలేరండి. ఎందుకంటే నేను మీ కింద పనిచేసే ఎంప్లాయీని కాదు. మీ పనిని సూపర్వైజ్ చేయడానికి వచ్చిన మీ బాస్ని. అది మర్చిపోకండి. ఏంటి పొజిషన్ పెరిగిందని పొగరు చూపిస్తున్నావా? నువ్వు వెళ్ళింది నా దగ్గర నుంచి, నువ్వు పనిచేసింది నా ఎంప్లాయీగానే, అది మర్చిపోవద్దు. ఏదో లక్కీగా కేకే కంపెనీలో జాబ్ కొట్టేశావు. చిన్న కరెక్షన్, నాది లక్ కాదు, టాలెంట్. గాడిద గుడ్డేం కాదు. నీలాంటి వాళ్ళు మార్కెట్లో చాలా మంది దొరుకుతారు. నాలాంటి వాళ్ళు మార్కెట్లో దొరికినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా. ఏంటి? ఏం లేదులే. చూడు, ఏదో వచ్చామా, పనిచేస్తున్నామా, పార్టీ ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. కాదని నా జోలికి వచ్చావో. ఏవండి, మీ డైలాగ్ డెలివరీ అచ్చం మా బాలయ్య బాబులాగే ఉంది తెలుసా? నీతో మాటలు కలపడం నాది బుద్ధి తక్కువ. సేమ్ టు సేమ్. ఏంటి బాసు షాకే చూస్తున్నారు? ఈ పెళ్లితోనైనా దాని పీడ విరగడవుతుందని నేను సంతోషపడుతుంటే వెళ్ళి నేనెందుకు చాటింపు వేస్తానే? అసలు హిమ పెళ్లి కథ వెనకున్నదే నేను. ఈ పెళ్ళైతే రేపటితో మనింటికి పట్టిన శని తొలగిపోయినట్టే. బోలెడంత కట్నంతో ఒక మంచి అమ్మాయితో సాగర్ పెళ్లి చెయ్యాలని నేను ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను. కాని మధ్యలో వచ్చి నా కొడుకుని గద్దలా తన్నుకుపోయింది. నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. బంగారం లాంటి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. అసలు దాన్ని తలుచుకుంటేనే అబ్బో
ప్రేమించుకోవడమా? పెళ్లికి ముందే కడుపు తెచ్చుకోవడమా? గుళ్ళో పెళ్లి చేసుకోవడమా? ఎంత నరకం పెట్టిందే మనల్ని. పోన్లే, ఇన్నాళ్లకి మీ అన్నయ్యకి మంచి రోజులొచ్చాయి. ఈ పెళ్ళయ్యాక ఆస్తి కట్నంగా తెచ్చే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాను. అమ్మా, ఈ పెళ్లి గురించి అన్నయ్యకి తెలిస్తే వెళ్ళక్కడ గొడవ చేస్తాడు. ఎందుకే గొడవ చేస్తాడు? జ్ఞానోదయం అయ్యి సంతోషంగా మరో పెళ్లికి ఒప్పుకుంటాడు. అయినా వాడొక పిచ్చి మాలుకమే. దయ్యం పట్టిన వాడిలా ఎప్పుడు హిమా హిమా అని కలవరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు హిమా అంటున్నాడో అమ్మ అంటున్నాడో అర్థం కాక తలపట్టుకు కూర్చుండేదాన్ని. ఇక మర్చిపోతాళ్లే. అమ్మా, ఏంట్రా నువ్వెప్పుడొచ్చావు? వాళ్ళు హిమాకు పెళ్లి చేస్తున్నారా? అలాని ఎవర్రా నీతో చెప్పింది? నువ్వేదో గాలి వార్త విన్నట్టున్నావు. అమ్మా, నువ్వు అసలు నా తల్లివేనా? ఏమైందిరా? నేనే చేశాను. నాకంతా తెలుసమ్మా. కొడుకు బతికుండగానే కోడలి ఇష్టం లేదు. కట్నం మీద ఆశతో మమ్మల్ని విడగొట్టాలని చూశావు. ఎప్పుడో ఒకసారి మారతావనుకున్నాను. ఇక నువ్వు జీవితంలో మారవమ్మా. ఈ పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. అన్నయ్య, నువ్వు మాట్లాడకు. నన్ను మోసం చేసిన వాళ్ళలో నువ్వు ఉన్నావు. అన్నయ్య హిమ ఇంటికెళ్ళి గొడవ చేస్తాడేమో అమ్మా. నాకు టెన్షన్ గా ఉంది. వెళ్ళనివ్వవే. వెళ్ళగానే వీన్ని రా అని స్వాగతం పలుకుతుందా తారా? మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అప్పటికైనా బుద్ధొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.